కావలి పట్టణంలోని ఉదయగిరి రోడ్డు మార్జిన్ చిరు వ్యాపారులను ఆదుకోవాలని వామపక్ష నేతలు శనివారం కావలి ఆర్డీఓ ఎల్లేషాను కోరారు. రోడ్డు విస్తరణలో భాగంగా చిరు వ్యాపారులు బంకులు తొలగించాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారన్నారు. ఏ రోజు ఆ రోజు వ్యాపారాలు చేసుకునే వారికి బంకులు తొలగింపుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వామపక్ష నాయకులు న్యాయవాది కరువది భాస్కర్, సిపిఎం ప్రధాన కార్యదర్శి పెంచలయ్యలు మీడియాతో మాట్లాడారు. ఇక్కడ బంకులు తొలగించిన వారు తిరిగి ఇదే ప్రాంతంలో బంకులు ఏర్పాటు చేసుకునే విధంగా భరోసా ఇవ్వాలని కోరారు. ఉదయగిరి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల్ని రోడ్డు మార్జిన్ను విస్తరణ పేరుతోటి తొలగిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ఇది సరికాదని, వారిని తొలగించడానికి సమయం ఇవ్వాలని, అట్లనే వాళ్ళకి ఈ నేషనల్ హైవే విస్తరణ జరిగేంత వరకు కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలని, అట్లనే వాళ్ళకి పునరావాసంతో పాటు నష్టపరిహారం కూడా కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కావలి ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించాం. అలాగే ఇప్పటి వరకు దాదాపు కావలపట్నంలో సుమారు 30 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మార్జిన్ని నమ్ముకొని పేదలు ఆ బంకులు పెట్టుకొని ఆడ వ్యాపారాలు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళని ఈరోజు అర్ధాంతరంగా తొలగించి వాళ్ళకి మరో ప్రత్యామ్నాయం చూపించకుండా, వాళ్ళకి నష్టపరిహారం కేటాయించకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా తొలగించడం అనేది సబబు కాదని మనం ఆర్డీఓ గారికి తెలియజేశాం. ఆర్డీఓ గారు కూడా అనుకూలంగా స్పందించారు. తొలగించడానికి మనం సమయం అడిగాం. ఆయన కూడా మున్సిపాలిటీ అధికారులతోటి మాట్లాడతామని చెప్పారు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, గత 30 సంవత్సరాలుగా వాళ్ళు ఈ రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులుగా ఉన్నారు. అందరూ కూడా పేదలు. వాళ్ళకి రోజువారీ వచ్చినటువంటి ఆ ఆదాయంతో వాళ్ళు బతుకుని వెలదీస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ పట్ల దయతో వ్యవహరించాలని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాము. అందుకని వాళ్ళని తొలగింపు వెనక వాళ్ళకి నష్టపరిహారం కానివ్వండి, వాళ్ళకి సమయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళ బంకులు తీసేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. గతంలో రోడ్డు మార్జిన్కి సంబంధించి, హైవే విస్తరణకు సంబంధించి గత 7-8 సంవత్సరాల పైగానే ఆ రోడ్డు పనులు నడుస్తున్నాయి. అప్పుడే దానికి ఒక కొలతలేసి కావలి మున్సిపాలిటీ వాళ్ళు 6 అంగళ్ళు కట్టించారు. ఆ రోజే మీరు కొలతలేసి మరి కట్టించినప్పుడు ఈరోజు అక్కడ ఉన్నటువంటి అంగళ్ళు అదే కొలతలతో ఉన్నాయి. అవి ఎలా అడ్డమైనవి, అవి ఎందుకు తొలగిస్తున్నారని మేము అడుగుతాను. రెండోది, ఈ రోజు తొలగించిన తర్వాత మరలా ఎవరికి ఇస్తారు? ఇచ్చే క్రమంలో ఉండే నియమ నిబంధనలు ఏంటి? వాళ్ళకి మరలా మీరు 2 లక్షలు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని డిపాజిట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ అంగళ్ళు కట్టుకొని ఆ తర్వాత మరలా నెల 6,000 రూపాయలు 5,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం అంటే ఇది వాళ్ళకి చాలా భారమైనటువంటి విషయం. అందుకని ఎటువంటి విధి విధానాలు లేకుండా కేవలం కాంట్రాక్టర్కి పనులు ఆగుతున్నాయి, లేకపోతే వాళ్ళకి వడ్డీలు నష్టం వస్తున్నాయి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే పేరుతోటి వీళ్ళకి సమయం ఇవ్వకుండా చేయడం అనేది అన్యాయం. ఆ సమయం ఏదో కాంట్రాక్టర్కే ఇవ్వండి. వీళ్ళు పేదలు, వాళ్ళు తొలగించడానికి కొంచెం సమయం పడుతుంది, మేము వాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పి మీరు కాంట్రాక్టర్కి సమయం ఇవ్వాలి, కానీ వీళ్ళకి సమయం ఇవ్వకుండా వీళ్ళని తొలగించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే దానికి సంబంధించినటువంటి పూర్తి నియమ నిబంధనలతోటి ఆడ అంగళ్ళు తొలగించడం, వాళ్ళకి పునరావాసం కల్పించడం, నష్టపరిహారం కలిగించడం, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మేము మీరు ఒక షాపును నిర్మాణం చేసేటప్పుడు రోడ్ ఎంకరేజ్మెంట్ వస్తుందని చెప్పి అధికారులకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. రోడ్ ఎంకరేజ్మెంట్ వచ్చే పరిస్థితి ఉంటే మీరే కొలతలేసి మీరే షాపులు నిర్మాణం చేసి షాపుల యజమానుల దగ్గర డిపాజిట్ డబ్బులు చేయించుకొని నెలకు 6,000 రూపాయలు అద్దెయాలని చెప్పి షాపులు అప్పచెప్పారు. మరి అప్పుడు ఎంకరేజ్మెంట్ తెలియదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ముందస్తు సమయం ఏమి చెప్పకుండా, ఒక సమయం ఇవ్వకుండా, వాళ్ళకి మళ్ళీ ఆల్టర్నేటివ్ స్థలాలు చూపించకుండా, మరి ఈరోజు ఒక్కొక్క చిరు వ్యాపారి ఈరోజు బంకు మీద ఉన్నటువంటి షెడ్డు, దాంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా లక్షల రూపాయలు చేసేటువంటి పరిస్థితి. చిరు వ్యాపారాలు డబ్బులుండి అవన్నీ చేసుకోవాలా, బతుకుదెరువు కొరకు అప్పులు తెచ్చుకొని మరి అక్కడ బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ బంకులు ఒక్కసారిగా తొలగిస్తే ఒక్కొక్క చిరు వ్యాపారి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. దీని మన ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించాలి. తొలగింపు అభివృద్ధికి మేము ఎప్పుడు అడ్డు కాదు, అభివృద్ధి జరగాల్సిందే. అయితే చిరు వ్యాపారుల్ని 20-25 సంవత్సరాలుగా ఆ బంకుల మీద బతికటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి. ముందుగా ఇదిగో మీరు ఇక్కడ ఉండాలి, ఇదిగో ఈ పద్ధతిలో పెట్టుకోండి, తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే మీకు అక్కడ ఉండి ఇస్తామా, లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ముందు బతుకుదేరు చూపించాలి ఒక ఆల్టర్నేటివ్. తర్వాత ఆల్టర్నేటివ్ చూపించేటప్పుడు కూడా ఒక సమయం ఇచ్చి వాళ్ళని ఆ షాపులు తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఎన్ని చూడకుండా ఒక్కసారికి మీరు తొలగించండి, మేము ఎప్పుడో మళ్ళీ ఇవన్నీ కూడా రోడ్డు ఎంకరేజ్మెంట్ రోడ్డు పూర్తి అయిన తర్వాత మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు ఇస్తామంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు.
కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753. Hi Nilor, please subscribe to N3 TV.